మంత్రులు టెక్నాలజీ వాడట్లేదు, స్పీడ్ పెంచాలి. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లాస్ పీకారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మంత్రుల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, వారి పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంప్ కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలన్నారు. నేను మీ పనితీరుని గమనిస్తూనే ఉంటాను. ప్రతివారం ఆర్టీజీఎస్లో 2-3 గంటలు సమీక్షిస్తున్నాను. మీ దగ్గరకు వచ్చిన దస్త్రాలు ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారు, ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డిఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ఎన్నిసార్లు వెళ్ళారు, వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కొందరు దస్త్రాల పరిష్కారాలు జాప్యం చేస్తున్నారు, టెక్నాలజీ వాడటం లేదు. వేగంగా పనిచేయడమే కాకుండా మీ శాఖలో కింది స్థాయి వరకు దస్త్రాలు వేగంగా క్లియర్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదే అని గురువారం మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. మంత్రుల్ని 6 నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరగా రామానాయుడు, సంజయరాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రం ఇచ్చారన్నారు. జిల్లాలో ప్రధాన సంఘటన జరిగినప్పుడు ఇన్ఛార్జి మంత్రులు వెంటనే స్పందించాలి, రాజకీయ సమస్యల పరిష్కారం చొరవ తీసుకోవాలి, డిఆర్సీ సమావేశంలో నిర్ణయాల అమలుపై సమీక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో 3 పార్టీల మధ్య సమన్వయం బాధ్యత తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే అండగా నిలవాలని తెలిపారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్టు సీఎం చెప్పారు. మంత్రులు తమ శాఖల్లో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలోనూ వెనకబడుతున్నారని, ప్రతి పేషీకి సోషల్ మీడియా ఉద్యోగులు నియమిస్తే కొందరు మంత్రులు అక్కర్లేదని పంపేశారు సీఎం పేర్కొన్నారు. వారికి శిక్షణ లేకుండా పంపిస్తే ఉపయోగపడట్లేదని కొందరు మంత్రులు చెప్పారు. మంత్రులు సున్నితమైనటువంటి అంశాలపై ఆచితూచి స్పందించాలని సీఎం తెలిపారు. గతంలో తాను వ్యవసాయం దండ కనకపోయినా అన్నట్టుగా విపక్షాలు దుష్ప్రచారం చేశాయంటూ మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రతి ఎంపీకి కొన్ని శాఖల బాధ్యత అప్పగించామని, మంత్రులు వారితో సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. వైకాపా ప్రభుత్వం 93 కేంద్ర పథకాలు నీరుగారిస్తే వాటిలో 70 వరకు పునరుద్ధరించామని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే మేయర్లు, పురపాలక సంఘాలు చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం గడువును కుదించే ప్రతిపాదన కేబినెట్ పక్కన పెట్టింది. ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానాలు అక్కర్లేదని రాజకీయాలు